సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. ఆల్మోస్ట్ కొంతమందితో వర్క్ చేశారు కదా బ్రదర్. నేను సినిమా చిరంజీవితో తర్వాత చేశా. ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి మీకు? ప్రభాస్ తో వర్క్ చేశారు, కొంతమంది హీరోస్ తో చాలా సినిమాల్లో వర్క్ చేసి ఉన్నారు, కొంతమంది డైరెక్టర్స్ తో వర్క్ చేసి ఉన్నారు. ఫెంటాస్టిక్ అండి. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు నన్ను. ఎరా ఇంత లోతుందా నీలో, ఇంత డెప్త్ ఉందా, ఎప్పుడు చెప్పలేదేంట్రా అని ఆ షాక్లో ఉన్నారు ముందు. ఏంటి ఇంత ఏంట్రా అని ఆ షాక్లో అయితే ఉన్నారు. సుకుమార్ గారు డెఫినెట్లీ సుకుమార్ గారు తెలుసు. జగడం అప్పుడు మాకు బాగా చనువుగా చూసేవాళ్ళు. అంటే సుకుమార్ గారు మాకు ఆ టైంలో ఆయన డైరెక్టర్లా ఉండేవాళ్ళు కాదు, టీచర్ స్టూడెంట్స్. ఓకే, ఆ రెస్పెక్ట్ ఉండేది మాకు, ఆ రిలేషన్ ఉండేది సుకుమార్ గారికి. ఇప్పటికీ సుకుమార్ గారి దగ్గరికి వెళ్తే మాకు అదే రిలేషన్ ఉంటుంది. ఆ టీచర్ స్టూడెంట్ రిలేషన్ తప్ప యాక్టర్ డైరెక్టర్ ఉండదు. సో అప్పుడు మాకు ఉన్న చనువుతో నేను కొన్ని షార్ట్లు తీసుకుని పోయేవాడిని. మాకు గ్యాప్ ఉన్నప్పుడు సెల్ ఫోన్తో మేము ఏదో షూట్ చేసి చూపించేవాళ్ళం సుకుమార్ గారికి. ఆయన మొన్న అదే అంటున్నారట, వీడు నాకు తెలుసు ముందే, వీడు జగడం టైంలోనే వీడు సందులోకి వెళ్ళి ఆ సెల్ ఫోన్లో షార్ట్ తీసుకొని చూపించేవాడు వీడు అంటున్నారట. సో అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రూట్ వెళ్తాడు, ఇంత ఎమోషన్ క్యాప్చర్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మాత్రం షాక్ ఉంది. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. అసిస్టెంట్ డైరెక్టర్లు డైరెక్టర్లు అవ్వచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్లు హీరోలు అవ్వచ్చు అని ప్రూవ్ చేశారు నాని గారు. బట్ ఒక టచ్ అప్ బాయ్, ఒక మేకప్ మ్యాన్, ఒక కమెడియన్ అవ్వచ్చు, అంతవరకు ఓకే. బట్ ఒక డైరెక్టర్గా ఎదిగే ఈ క్రమంలో మీ స్ట్రగుల్స్ అంటే ఏమని చెప్తారు? స్ట్రగుల్ కామనే బ్రో. మనం ఇష్టంగా వచ్చిన పనిలో స్ట్రగుల్ అని చూడకూడదు అన్న ఫీల్. మనం ఎవరో ఫోర్స్ చేయలేదు కదా పోయి అందులో పని చేయని. నా ఇష్టంగా ఎంచుకున్న ఇండస్ట్రీ, దీనిలో స్ట్రగుల్ అంటే ఎట్లా? మన ఇష్టంగా వచ్చినాం కదా, మన ఇష్టపూర్వకంగా. అంటే రెడ్ కార్పెట్ లేదు కదా, చాలా ఉంటాయి కదా. కార్పెట్ లేకున్నా ఇక ఇప్పుడు మనకంటే స్ట్రగుల్ అయిన వాళ్ళు 100 మంది ఉన్నారు. ఎంతమంది స్ట్రగుల్ అయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇష్టమైన పనిలో మనం స్ట్రగుల్ అవుతే అది పెద్ద పెయిన్ ఉండదు, పెయిన్లా అనిపించదు బేసిక్గా. స్ట్రగుల్స్ డెఫినెట్లీ చేసాము, కానీ మనకి ఇష్టమైన పని కదా, సో ఆ పెయిన్ ఎక్కువ ఉండదని నా ఫీలింగ్. ఆ పెయిన్ కూడా ఇష్టంగా ఉంటుంది, ఆ స్ట్రగుల్ పీరియడ్ కూడా ఇష్టంగా ఉంటుంది. సో సినిమా ఇండస్ట్రీలో ఉన్న పిచ్చే అది, ఆ కసే అది. ఎంతమంది వచ్చినా కూడా, ఎన్ని రోడ్ల మీద బతికినా, ఎంత ఫుడ్ లేకుండా ఉన్నా కూడా ఆ సినిమా ప్రపంచం అనేది లాగేస్తుంటుంది అనమాట. సో ఆ స్ట్రగుల్ అనుభవించాలనిపిస్తుంటుంది. ఎందుకంటే మనం పెద్దోళ్ళు అంతా పడ్డారు కదా. నేనైనా స్టార్టింగ్లో రజనీకాంత్ గారు బస్ కండక్టర్గా చేశారంట, అమితాబ్ బచ్చన్ గారు ఎంత కష్టపడ్డారంట, చిరంజీవి గారు ఎంత కష్టపడ్డారంట, మనమెంత అనేది ఒక మూడ్ ఉండేది నాకు ఎప్పుడు. అంటే ఇండస్ట్రీ మీద ఉన్న ఇష్టంతోనే అంతే కదా, టచ్ అప్ బాయ్గా వచ్చారు. అంతే కదా. ఫస్ట్ రావడం చిత్రం సీన్ గారా? చిత్రం సీన్ కదా. అది చాలా ఇంటర్వ్యూలో చెప్పుంటాను ఆల్రెడీ. ఆల్మోస్ట్ ఒక 6 నెలలు స్ట్రీట్ లైఫ్ ఉందే, 1 ఇయర్ ఆల్మోస్ట్ స్ట్రీట్ లైఫ్ గడిపాను. ఆఫ్టర్ స్ట్రీట్లోనే ఉండారు. అవును, స్ట్రీట్ లైఫ్ అది చెప్పుకుంటే మరి ఇప్పుడు చాలా పాత చాలా ఇంటర్వ్యూలో చెప్పాను యాక్చువల్గా. అది చాలా ఇంటర్వ్యూస్లో నేను స్ట్రీట్ లైఫ్ ఆల్మోస్ట్ ఒక 5-6 మంత్స్ నేను స్ట్రీట్ లైఫ్లో ఉండే. అది లైక్ 2000 అంటే 99-2000. ఓకే, ఆ టైం అది చాలా ఇంటర్వ్యూలో చెప్పేశాను. సో స్టెప్ బై స్టెప్ అంటే యాక్టర్ ఈజ్ అ గోల్. స్క్రీన్ మీద మనం కనిపించాలి, మనం కూడా డైలాగ్ చెప్తే జనాలు చప్పట్లు కొట్టాలనేది టార్గెట్. దానికోసం ఏ పని అయినా చేయాలనేది గోల్ అనమాట. ఇక అది చిన్న పనా పెద్ద పనా, అది ఊడ్చే పనా లేకపోతే ఆఫీస్లో ఏసీలో కూర్చొని రాసే పనా, అదేం లేదు మనకి. టార్గెట్ అది, ఏ దారి దొరికితే ఆ దారిలో వెళ్ళిపోవడమే. ఎందుకంటే సర్వైవల్ థింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడంటే ఈజీ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఓపెన్ అంటే ఎక్కడో ఊళ్ళో కూర్చొని ఒక మంచి కంటెంట్ సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకొని యూట్యూబ్లో వదిలేస్తే అది వైరల్ అయితే తనకు అవకాశాలు వచ్చే పరిస్థితి. బట్ ఎట్ ద టైమ్ 2000-2001 స్క్రీన్ మీద సినిమాలో ఒక చిన్న క్లోజ్ పడాలంటే అదొక యజ్ఞమే ఆ టైంలో. సో అవన్నీ దానికోసం ఎలాంటి పనులైనా చేసాం. అది చిన్న పని చెడ్డ అంటే దొంగతనం లంగతనం తప్ప అన్ని పనులు చేసాం. బాత్రూమ్లు గడిగే దగ్గర నుండి ఏది దొరికితే చేశాను నేనైతే. సో అందులో ఏంటంటే మళ్ళీ ఇంట్లో నేను చిన్న కొడుకును, గావరాల కొడుకును, అవన్నీ ఇక్కడ పని చేయవు బేసిక్గా. సో అదే చాలామంది అంటే ఇష్టమైన పనిలో ఎంత కష్టపడ్డా అది ఇష్టంగానే ఉంటుంది. సో నా ఇష్టంగా వచ్చాను కాబట్టి వెళ్ళిపోయింది అంతే. అది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు అంటే ఇప్పుడని కాదు, ఇప్పుడు బలగం సక్సెస్లో ఉన్నాం. ప్రీవియస్ కూడా మన కార్లో వెళ్తుంటే అక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ అక్కడ ఆగుతుంటే మనం కర్టన్స్ పెట్టుకున్నా కూడా దానిలోంచి బయట నుంచి వచ్చి అంటుంటారు. అప్పుడే అనిపిస్తుంది, రీచ్ అయినా మనం ఇది
వావ్ అనిపిస్తుంటది. కాదు ఇప్పుడు మీరు టచ్ అప్ బాయ్గా చేసిన ఆర్టిస్టులు కావచ్చు, మేకప్ మ్యాన్గా చేసిన ఆర్టిస్టులు కావచ్చు, ఇప్పుడు ఒక డైరెక్టర్ అయ్యారు కాబట్టి రేపు మీ మూవీలోనే ఒక అవకాశం వచ్చి వాళ్ళకి రోల్ చేయాలి అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్ అసలు? అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పలేదు, మీకు ఎలా ఉంటుంది? యా అదంతా దాటిపోయామండి యాక్చువల్గా. మనం ఏదో గ్యాప్ వచ్చింది అనుకో, ఇప్పుడు Okay. చిత్రం సినిమా దగ్గర నేను పనిచేసా, Hmm. నాకు సినిమా గ్యాప్ ఉంటే అది ఉంటుంది. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చిత్రం సినిమాతో కలిసే ఉన్నా. ఆయన దగ్గర పనిచేసినప్పుడు, మానేసినప్పుడు, యాక్టర్ అయినప్పటి నుంచి కలిసే ఉన్నా సినిమా దగ్గర. సో నాకు అది వేరియేషన్ తెలియలే. బ్రదర్ అండ్ బ్రదర్స్ రిలేషనే తప్ప Hmm. గ్యాప్ వస్తే కదా మనకు ఆ ఫీలింగ్ ఉండేది. సో ఈరోజు మేము దూరం కాలేదు కాబట్టి నాకు ఆ ఫీలింగ్ లేదు. Hmm. నన్ను ఆయన చూస్తూనే ఉన్నాడు, నా సక్సెస్ని అనుభవిస్తూనే ఉన్నాడు సీన్ అన్న. మొన్న అందరూ కలిపి పార్టీ చేసుకున్నాం నా సక్సెస్కి, మా కలర్స్. ఓకే. సో గ్యాప్ వస్తే ఆ ఫీలింగ్ వస్తుంది మేబీ. మాకు లేదు కాబట్టి ప్రాబ్లం లేదు. సో జబర్దస్త్ నుంచి ఎలాంటి అప్రిషియేషన్స్ వచ్చింది? సుధీర్ కానీ, గెటప్ సీన్ కానీ, రామ్ ప్రసాద్, ఆది. ఫెంటాస్టిక్ వాళ్ళందరూ ఇంకా అన్న ఎప్పుడు కలుస్తున్నాం అని ఈగర్లీ వెయిటింగ్. Waiting అన్నా. టైం దొరకలేదు. అపాయింట్మెంట్. సో మొన్న మా శ్రీదేవికి వెళ్ళినప్పుడు నేను కూడా చాలా ఎగ్జైట్ అయినా బేసిక్గా. ఓకే. అంటే 2015లో బయటకు వచ్చిన ఆ స్టేజ్ మళ్ళీ నేను వెళ్ళేసరికి నాకు తెలియకుండా కళ్ళల్లో గ్లిటర్ వచ్చింది నాకు. ఎందుకంటే చాలా రీచ్ చేసిన స్టేజ్ మాకు అది. ఎంతోమందికి లైఫ్ అంటే నేనంటే జబర్దస్త్కి వెళ్ళే ముందు ఒక 100 సినిమాలు చేస్తున్నాను ఆల్రెడీ. అవును. 100 సినిమాలు ఒక ఎత్తు అయితే జబర్దస్త్ ఇచ్చిన రీచ్ ఇంకొక ఎత్తు. సో ఇంకా చాలామందికి ఇప్పుడు మా చంద్ర అయితే ఏంది, సుధీర్ అయితే ఏంది, సీను, రామ్ ప్రసాద్, ఆది, వీళ్ళందరికీ అదే ప్లాట్ఫామ్. ఇట్లాంటి ఎంతమంది యాక్టర్స్కి లైఫ్ ఇచ్చిన స్టేజ్ అది. ఓకే. సడన్గా నేను ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు గ్యాప్ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళగానే చిన్న కళల్లో నాకు అసలు తిరిగి ఆపుకోలేకపోయా. ఆ ముద్దు పెట్టుకున్న స్టేజ్ నేను. సో ఈరోజు మా జబర్దస్త్ పిల్లలందరూ, బ్యాచ్ అందరూ కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. అంటే మాలోంచి ఒకటి వెళ్ళి డైరెక్టర్ అయ్యింది, అలా ఇండస్ట్రీ అందరూ ఒక్కసారి ఇట్లా చూసే డైరెక్టర్ అయ్యిండు మా వేనన్న. మా ఫ్యామిలీ నుంచి వెళ్ళాడు, మా బ్రదర్ వచ్చాడనే ఒక ఆత్మీయత వాళ్ళందరూ కనిపించింది. ఒక చిన్న చూపు ఎక్కడో ఉండే జబర్దస్త్ బ్యాచ్ అని ఒకప్పుడు ఉండే, ఇప్పుడు జరుగుతుంది అది. అది కాదు అని మా వాళ్ళందరూ ఇలా ఛాతీ ఇట్లా ఎస్ మై బ్రాండ్ అని చూపిస్తున్నారు. వెరీ హ్యాపీ కదా. యూజువల్గా ఎలాంటి సందర్భాలలో ఎక్కువ ఎమోషనల్ అవుతుంటారు మీరు? నాకు బేసిక్ ఎమోషనల్గా ఎమోషన్ పర్సన్ బ్రదర్, బాగా ఎమోషన్. నేను సినిమాలో ఎమోషన్ సీన్ వచ్చినా ఏడ్చేస్తాను నేను. అది కాదు బై నేచర్ వచ్చింది నాకు. రోడ్డు మీద ఏదన్నా కొంచెం ఇబ్బంది కనిపించినా నేను బాధపడుతుంటా. నేను చాలాసార్లు బయట కూడా గొడవలు పెట్టుకున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఒకసారి రోడ్డు మీద కారులో పోతుంటే ఒకటి ఫుల్గా తాగి వాళ్ళ భార్యను బాగా కొడుతున్నాడు, దారుణంగా కొడుతున్నాడు. నేను పోయి వాడిని 4 వీకాను. ఇక వాడు ఏమన్నా కానీ తర్వాత అని చూసుకుంటే నేను ఉండాలి, అయ్యో పాపం అనిపించింది. మరి అప్పుడు ఎవరైతే దెబ్బలు తింటున్న ఆమెకి నాలంటూ 2 అన్నదమ్ములు ఉంటే వాడిని అప్పుడే వాడిని ఎముకలు ఎరగొట్టేవాళ్ళు కదా, లేక కదా వాడు అంతే ఎగురుతున్నాడు. అలాంటి నేను తట్టుకోలేను బేసిక్గా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.